కనయ్య కుమార్ విజయవాడ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ర్యాలీకి విద్యార్థి సంఘాలు ప్లాన్ చేశాయి. అయితే పోలీసులు మాత్రం ర్యాలీకి నిరాకరించారు. విజయవాడలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం ప్లాన్ చేసిన సభకు కూడా అనుమతి నిరాకరించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దని పోలీసులు విద్యార్థి సంఘాలను హెచ్చరించారు. హైదరాబాద్ కు కనయ్య రాక రాజకీయ రంగు పులుముకుంటోంది. కొన్ని విద్యార్థి సంఘాలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న హెచ్సియులో క్యాంపస్ పాలిటిక్స్ కు ఆజ్యం పోసినట్లయింది. అసలే నివురుగప్పిన నిప్పులా ఉంది హెచ్సియు. ఇలాంటి సమయంలో వీసీ అప్పారావు రాక విద్యార్థుల్లో మరింత కాకరేపింది. సరే, అంతర్గత సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వీసీ అప్పారావు ప్రకటించారు. విద్యార్థులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇలాంటి టైంలోనే జేఎన్యూ విద్యార్థి కన్నయ్య మళ్లీ హైదరాబాద్ కు వచ్చారు. రోహిత్ తల్లిని పరామర్శించి హెచ్సియుకు వెళ్లాడు. కన్నయ్య రాకపై పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ప్రస్తుతం వర్సిటీలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. చదువుకోవాల్సిన చోట ఈ వర్గ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. చాలా మంది విద్యార్థుల చదువులకు, ఇతర పరీక్షలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఇంతకీ కన్నయ్యను హైదరాబాద్ కు తీసుకురావడంలో ఏ పార్టీ నేతల హస్తముందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా రాజకీయ స్టంట్ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ ఆత్మహత్య అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే దిశగా పార్టీలు ప్రవర్తిస్తున్నాయా అంటే అవుననేలా తాజాగా కన్నయ్యతో పాటు రాజకీయ నేతలు హెచ్సియుకు వెళ్లారు. దీంతో మరోసారి హెచ్సియులో క్యాంపస్ పాలిటిక్స్ కు ఆజ్యం పోసినట్లయింది.